పట్టణానికని బయలుదేరి వర్షంలో చిక్కుకుపోయాం. ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండనిస్తారా? లోపలికి రండి. అర్ధరాత్రి వేళ నిద్ర పడుతుండగా ఏదో అలికిడయి మెలకువ వచ్చింది. చంద్రమతి చేతిలో దీపం పట్టుకుని చిన్నగా వంటింటి తలుపు తీస్తూ ఉంది. వంటింటి అవతల కిటికీని ఎవరో మెల్లగా తట్టినట్టు వినిపించింది. గోపీకి చంద్రమతి ప్రవర్తన, కిటికీ చప్పుడు అనుమానం కలిగించాయి. ఆమె వంటగదిలోకి వెళ్లగానే అతను చప్పున లేచి చిన్న కిటికీలోంచి వంటగదిలోకి చూశాడు. కిటికీలో నుంచి లోపలికి వచ్చిన చేతులకు జాగ్రత్తగా అందించింది. అమ్మ దొంగ! బాబోయ్, రాత్రి నేను కన్ను మూస్తే ఒట్టు, ఈ ఇంట్లో దయ్యం చేరినట్టుంది. రాత్రంతా గజ్జెల చప్పుడు. అక్కడ కనిపించిన గిన్నెను చూసి భయంతో కెవ్వని కేక పెట్టింది. ఆ కేకకు రాణి రవి ఉలిక్కిపడి లేచి చంద్రమతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు.